హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి యూరియా గురించి అయితే మీకైతే తెలియజేస్తాను. యూరియా అంటే నేను అధికంగా యూరియా వాడిన వల్ల నాకు ఏ నష్టం జరిగిందా, ఆ నష్టం మీకు జరగకుండా ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. యూరియాని అధిక మోతాదులో ఎలా వాడుతున్నామా తెలుసుకుందాం. తర్వాత ఏంటి నాకు జరిగిన నష్టాన్ని మీకైతే మళ్ళీ తెలియజేస్తాను. ముందు ఎలా యూరియాని ఎలా వాడుతున్నామో తెలుసుకుందాము. ఫస్ట్ యూరియా మనం నాటు వేయక ముందుగానే దుక్కులో అయితే వేస్తున్నామండి. చాలా వరకు చాలా మంది అయితే దుక్కులు అయితే వేస్తున్నారు. యూరియా వేసి తర్వాత నాటు అయితే వేస్తున్నారు. అదొక స్టెప్. తర్వాత వచ్చేసి కలుపు ముందు అనేది మనం ఇసుకలో కానీ చల్లుకోవాలండి. కానీ కలుపు ముందు కూడా యూరియాలో కలిపి కలుపు ముందు అయితే చల్లుతున్నారండి. మనం నాటు వేసిన వారం రోజులకి రెండు దపాలే యూరియా వాడేస్తున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి మొదటి దప అంటే నాటు వేసిన ఒక 10 రోజులకి, 10 రోజులు అంటే దేనికి చెప్పానంటే వారంకి అంటే మనం కలుపు మందు చల్లుతున్నాం, అందువల్ల నేను 10 రోజులు చెప్పాను. ఆ 10 రోజులకి మళ్ళీ యూరియా తర్వాత భాస్వరం అంటే దుక్కుపిండి రెండు కలిపి కట్ట యూరియా అయితే ఒక్క ఎకరాకి వచ్చేసి కట్ట దుక్కుపిండి అరకట్ట యూరియా వేస్తున్నారు. లేకపోతే సరి సమానం కూడా వేస్తున్నారు అనమాట. యూరియా అట్టా వేస్తున్నారు. తర్వాత రెండో దప ఎరువులో కూడా గోలికలు యూరియా తర్వాత దుక్కుపిండి మూడైతే వేస్తున్నారు. యూరియా అంటే ఫస్ట్ కాడి నుంచి యూరియా మటుకు వాడుతూనే ఉండాలన్నమాట. వాడుతూనే కొස්සకు వస్తున్నాం. రెండో దపాలో కూడా యూరియా వేస్తున్నాం. మూడో దపాలో వచ్చి కూడా గొలికల్లో కలిసేదానికి మళ్ళీ యూరియా వాడుతున్నాం. దాంట్లో కూడా మనం ఇసుక కలపటం లేదనమాట. గొలికల్లో కూడా ఇసుక కలుపుకొని చల్లుకోవచ్చు. అప్పుడు కూడా యూరియా వాడుతున్నాం. మూడో దపాలో కూడా లాస్ట్ దపాలో కూడా మనం ఇంకా అంటే లాస్ట్ దప కరుకు మోపే దశ, చిన్న కరుపు మోపే దశలో కూడా మనం దుక్కుపిండి పనిచేయదని మళ్ళీ యూరియా వాడుతున్నాం. అప్పటికి ఎన్నిసార్లు యూరియా వాడినాం ఒక్కసారి ఆలోచించండి. దుక్కులో వేస్తున్నాం, తర్వాత కలుపు ముందులో చల్లుతున్నాం, రెండో దపాలో ఎరువులు వేస్తున్నాం, మూడో దపాలో ఎరువులు వేస్తున్నాం, నాలుగో దపా ఎరువులు కూడా వేస్తున్నాం. 5 దపాలుగా మనం యూరియా అయితే వాడుతున్నాం. 5 దప యూరియా వేసినప్పుడు మనకు కలిగే నష్టాలు ఏంటంటే ఒక్కసారి ఆలోచిస్తే, ఫస్ట్ యూరియా అధికంగా వేసిన వల్ల సల్లదిగులు దేనికి వస్తుందంటే మనం పంట అంటే నాటు వేసినప్పుడు లేత దశలో మనం యూరియా అధికంగా వాడినప్పుడు ఆ మొక్క మెతుగు అంటే పచ్చదనాన్ని ఇస్తుంది అనమాట. ఆ పచ్చదనానికి కంపల్సరిగా పచ్చపురుగు అయితే వ్యాపిస్తుంది. ఆ పచ్చపురుగు కోసం మనమైతే మందులు కొట్టుకోవాలి. మందు కొట్టకపోతే అది శుద్ధంగా కటింగ్ చేసేస్తుంది. అక్కడ నష్టపోతున్నాం. తర్వాత వచ్చేసి సల్లదిగులు అనేది కొసకి ఎన్ని తీసే టైం దాకా సల్లదిగులు అయితే మనకి గ్యారెంటీగా వ్యాపిస్తుంది. ఈ యూరియా వాడిన వల్ల అంటే పశువు తగ్గదనమాట ఆ యూరియా వల్ల. అందుకని తర్వాత వచ్చేసి
పొట్ట తీసుకొచ్చేసేలేకే సన్న కరుకు మోపే దశకొచ్చేసేలేకే పాంపొడ తెగులు మటుకు వ్యాపిస్తుందండి. దేనివల్ల అంటే ఈ కాండం మెతువు వల్ల దీనికి పాంపొడ అయితే పడద్దండి. ఈ గంటకైతే పాంపొడ పడద్ది. గట్టిగా ఉంటే పాంపొడ అయితే పడదండి. యూరియా వేసిన వల్ల ఈ కాండం అంతా మెత్తగిల్లి పాంపొడ అయితే పడద్ది. తర్వాత వచ్చేసి దోమ కూడా వ్యాపిస్తుందండి. దేనివల్ల అంటే ఆ కాండం కూడా మెత్తగిల్లి దాని కూడా చూపిస్తానండి మీకైతే. ఇప్పుడు మనం అధికంగా యూరియా వేసిన వల్ల దోమ కూడా వ్యాపిస్తుంది. దీనివల్ల ఇలాంటి ఒగుడాకు చూడండి, ఒగుడాకు అయితే ఎలా ఉందో చూడండి. ఈ ఒగుడాకు వల్ల అంటే ఇదంతా చీకు అనమాట. దీనివల్ల దోమ అయితే ఏర్పడద్ది. మొత్తం ఎలా ఉందో చూడండి, నీట్గా ఏమన్నా ఉందో చూడండి, మొత్తం ఒగుడాకు పెట్టిపోయింది అనమాట. తర్వాత పైరు అధికంగా ఎదగటం, ఆకు బలుచుకోపోవటం, కంకి తక్కువ తీయటం. దేనికంటే అధికంగా యూరియా వాడడం వల్ల. ఇప్పుడు నేను చేసిన తప్పులు మీకైతే తెలియజేస్తానండి. నేను కూడా అధికంగా యూరియా వాడిన వల్ల పంట అంటే పైరు ఏపుగా ఎదిగింది, తర్వాత పడిపోయిందండి. చూడండి, ఒక్కసారి చూడండి మన పొలం కూడా. నేను యూరియా అధికంగా వేసిన వల్ల ఎలాంటి నష్టం అయితే జరిగిందండి. పంట అయితే పండిపోయింది, కానీ పసియం తగ్గలేదు. చూడండి, ఒక్కసారి చూడండి. ఆకు పచ్చదనాన్ని తగ్గలేదన్నమాట, ఇంకా తగ్గల. పంట నాణ్యత కూడా తక్కువ. ఇప్పుడు పిండి పడని కాడ ఎలా ఉందా మీకైతే తెలియజేస్తాను. అంటే యూరియా ఎక్కువ పడని కాడ మీకైతే చూపిస్తాను కూడా. ఇక్కడ చూడండి, ఆకు ఎలా ఉంది, పసుపు రంగులో గోల్డ్ కలర్లో ఉంది. కంకి నాణ్యంగా ఉంది, మొత్తం గింజలు కూడా పండిపోయినాయి అన్నమాట శుద్ధంగా. ఈ రోంతలోనే తేడా చూడండి ఒక్కసారి. ఈ ఆకుకి చూశారు కదా. ఈ పచ్చదనంలో రేపు కోత కోసే మిషను దిగిందంటే, కోత కోసిందంటే బాగా పండిపోయిన పైరు బాగా నలిపేస్తుంది అన్నమాట. లోపల నలిపి గిడ్డి వరకే తోసేస్తుంది. అలాగే ఈ పచ్చంగా ఉండే ఆకు, ఈ కాండం ఇంకా పచ్చదనాన్ని ఉన్నందువల్ల మిషన్ లోపల అది నలపలేక, అంటే అదేమో నలపద్ది, కానీ తడి పచ్చదనం కదా, అందుకని ఆ పొసురు వల్ల కూడా ఆ ఒడ్లు బయటికి రావండి, ఆ గిడ్లోనే ఉండిపోతాయి. చాలా వరకు గిడ్లోనే ఉండిపోయి బయటికి నెట్టేస్తుంది అనమాట మిషన్. అందువల్ల కూడా చాలా నష్టపోతాం అనమాట. అందుకని అధిక మోతాదులో మనం యూరియా అయితే వేసుకోకూడదండి. నేనైతే ఎప్పుడైతే అధిక మోతాదులో ఇలాగైతే పిండి అయితే చల్లలేదండి. కానీ ఈ ఖరీఫ్ సీజన్లో ఇది ఎదగలేదని నేనైతే ఎక్కువగా ఈ పిండి అయితే చల్లటం అయితే జరిగింది. అందుకైతే నాకు ఈ నష్టం అయితే జరిగిందండి. కానీ
నేను ఇంకొక వారం రోజులు కోత అయితే కొయ్యాలా. ఈ కోత కోసే టైంలో కూడా సలదిగులు అయితే పడి ఉందండి, ఇంకా సలదిగులు పడింది. మీకైతే చూపిస్తాను కూడా దాన్ని. ఇదిగోనండి చూడండి, సలదిగులు. కంకేమో పండిపోయింది. కంకె పండిపోయినా కూడా ఈ సలదిగుల మట్టుకు వదలలేదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క ఉద్దేశం వచ్చేసి అధిక మోతాదులో యూరియా అయితే ఎక్కువైతే వాడుకోబాకండి. దేనికంటే తర్వాత నెక్స్ట్ రబీలో మితంగా వాడుకోండి. తర్వాత ఈ ఖరీఫ్ సీజన్లో కూడా ఎక్కువైతే వాడుకోకూడదండి. దేనివల్లంటే వర్షాల వల్ల ఈ అధికంగా ఎదిగి ఎలాగైతే పడిపోయి నష్టం అయితే పోతారండి. ఇంకా మబ్బులైతే లేసున్నాయి, ఇంకా వాన కురిసే ఇంకా 4 రోజులు వాన చెప్పుంది. అందువల్ల కూడా పంట ఏమో కోతకైతే వచ్చేసింది, కానీ కోసేదానికి వీలు లేకుండా పోయిందండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.